హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన వాల్ పోస్టర్. సో 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు మా వాల్ పోస్టర్ తరపు నుంచి ఎవరైతే మా ఆడియన్స్ ఉన్నారో, అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఎక్కడున్నా సరే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ నూతన సంవత్సరం అనేది 2026 అనేది నాతో పాటు తెలుగు యూట్యూబర్స్ అందరికీ, అంటే ఎవరెవరైతే ఈ మూవీకి సంబంధించిన న్యూస్ చెప్తుంటారో వాళ్ళందరికీ ప్రభాస్ గారితో న్యూ ఇయర్ మొదలైంది, సందీప్ రెడ్డి వంగతో మొదలైంది, స్పిరిట్ మూవీతో మొదలైంది, జాతిని మింగేవాడు వస్తున్నాడు అక్కడి నుంచి మొదలైంది. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే, స్పిరిట్ మూవీకి సంబంధించి పోస్టర్ వచ్చింది. అది ఫస్ట్ లుక్ కాదు, నిజంగా పోస్టరే. అక్కడ ఎక్కడెక్కడ కనిపించాలో, ఎంతవరకు కనిపించాలో అంతవరకు సందీప్ రెడ్డి వంగ చూపించడం జరిగింది. ఎందుకు ఇదంతా ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రభాస్ గారికి సంబంధించి రీసెంట్గా ఏదైతే రాజాసాబ్కు సంబంధించిన ట్రైలర్లో జోకర్ లుక్ ఏదైతే ఉందో, ఆ లుక్ పరంగా బాలీవుడ్లో నార్త్ మార్కెట్లో ఏ విధంగా ఒక్కొక్క ట్రోల్ చేస్తున్నాడంటే మామూలుగా ట్రోల్ కాదు. అరే నార్త్ వాళ్ళు అంటే ట్రోల్ చేస్తున్నాడంటే ఓకే బై, నార్త్ వాడు అంటే వాడికి మనోడు అంటే పడదు, ట్రోల్ చేస్తున్నాడు. మనోళ్ళు ఆఖరికి తెలుగు వాళ్ళు కూడా అన్నం తినే ఎవడైనా, అసలు ప్రభాస్ గారి మనస్తత్వం తెలిసిన వాడు ఎవడైనా ట్రోల్ చేస్తాడా? ట్రోల్ చేస్తున్నాడు అంటే వాడు మనిషే కాదు. అసలు ప్రభాస్ గారిని ట్రోల్ చేస్తున్నాడు అంటే మనిషే కాదు. 10 మంది ఆకలి తీరాలి, 10 మంది పచ్చగా ఉండాలి అని చెప్పి ఊళ్ళని దత్తత తీసుకొని, అనాథాశ్రమాలను దత్తత తీసుకుని ఒక వ్యక్తి గురించి ఇంతలా ట్రోల్ చేస్తున్నాడంటే నిజంగా వాడు గడ్డి తినేవాడే. నార్తోడు అంటే అక్కడ వానికి కాంపిటీషన్ ఇస్తున్నాడు భయ్. ప్రభాస్ గారిని చూస్తే వణిగిపోతుంది ఒక్కొక్కడికి. అక్కడ రాడ్డు దింపుతున్నాడు ఒక్కొక్కడికి, ఆ సినిమాలతో రాడ్డు దింపుతున్నాడు. ఒకప్పుడు ఇండియన్ సినిమాలు అంటే షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ ఖాన్, పేరు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, వీళ్ళ పేర్లు మాత్రమే వినిపించాయి. కానీ ఇప్పుడు అక్కడ ఎవరి పేరు వినిపించట్లేదు, ఓన్లీ ప్రభాస్ పేరు వినిపిస్తుంది. అందుకే పిఆర్ టీం నడుస్తుంది, బాగా పిఆర్ టీం నడుస్తుంది. ఆ పిఆర్ టీం ఎలా నడుస్తుందంటే, ప్రభాస్ గారిది ఏ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా దాన్ని నెగిటివ్గా చూపించడమే పనిగా పెట్టుకున్నారు వాళ్ళు. ఆ లుక్లో మనకు ఏదైతే రాజసాబ్ నుంచి లుక్ వచ్చిందో, ఆ జోకర్ లుక్లో ప్రభాస్ గారిని ఇప్పటివరకు ఎప్పుడైనా చూసామా? ఎంత సాలిడ్గా చూపించడం జరిగింది. మారుతి అయినప్పటికీ దాని గురించి బాగా ట్రోల్ చేస్తున్నారు. ఆయనకు అర్థం కాదు ఏంటంటే, ఎంత ట్రోల్ చేసినా మొదటి రోజు 100 కోట్ల ఓపెనింగ్స్ గ్యారంటీ, లాంగ్ రన్లో ఈజీగా మిక్స్డ్ టాక్ వచ్చిన 500 కోట్లకు పైగా ఈజీగా సంచిలో వేసుకొని వెళ్ళిపోతాడు ప్రభాస్. అది వాళ్ళకి తెలీదు, అందుకే బాగా ట్రోల్ చేస్తుంటారు. సో ఇప్పుడు ట్రోలింగ్కి కరెక్ట్ మెటీరియల్ దిగాడు. ఇప్పుడు కరెక్ట్ మెటీరియల్, రాడ్ దింపే మెటీరియల్ వచ్చాడు. ముందుగా ప్రభాస్ కంటే ముందు సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ ఈగో ఎంత ఏ రేంజ్లో ఉంటుందంటే, సందీప్ రెడ్డి వంగని ఎవడైనా గెలికాడనుకో దానికి 10 ఇచ్చేస్తాడు. మనోడు ఎట్లా అంటే ఒక ఫ్యూయల్ లాగా అనమాట. ఆ ఫ్యూయల్ తీసుకొని నువ్వు ఒక నిప్పు పైన ఫ్యూయల్ని ఎలా పోస్తుంటే ఆ ఫ్యూయల్ నిప్పు అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అలాంటి ఈగో మనోడి దగ్గర ఉంటుంది. అలాంటి ఈగోని మనోడు గెలికారనుకోండి ఏ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు బాలీవుడ్కి ఆ ఫైర్ని, ఆ ఈగోని చూపించడానికి సందీప్ రెడ్డి వంగ పోస్టర్ని రిలీజ్ చేశాడు. చూసుకోండి మీ ఆజానుబాహుడు ఏ విధంగా ఉన్నాడు అని చెప్పి. మామూలు క్యాప్షన్ కాదు, ఆజానుబాహుడు అని చెప్పి. ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ఆ మాట అనడానికి కూడా గుండెల్లో ధైర్యం ఉండాలి, తన సినిమా పైన తన నమ్మకం ఉండాలి. సో అందుకే ఆ రేంజ్లో చూపించడం జరుగుతుంది. బాలీవుడ్కి ఖచ్చితంగా రాడు దింపుతాడు. ఎవరైతే దీపికా పదుకొనో ఈ మూవీ నుంచి తప్పుకొని ఇష్టానుసారంగా తన పిఆర్ టీంతో ఇష్టానుసారంగా ప్రభాస్ మీద, సందీప్ రెడ్డి వంగ మీద అంటే పెద్ద ఫరక్ పడదు. సందీప్ రెడ్డి వంగ రివర్స్ మళ్ళీ ఇచ్చేస్తాడు. కానీ మన ప్రభాస్ అలాంటి గాయ కాదు కదా, స్వీట్ గాయ కదా, మనోడు రీప్లై ఇవ్వలేడు. కానీ ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఖచ్చితంగా ఫ్యాన్స్ ఇస్తారు. కానీ సినిమాతోని కూడా ఆ ఈగో, వాళ్ళ ఈగో ఏదైతే ఉందో ఆ ఈగోని ఇంకా రెచ్చగొడతాడు. రాజసాబ్కి సంబంధించిన ట్రైలర్ వచ్చినప్పుడు బాగా ట్రోల్స్ జరిగాయి కదా. ఈరోజు చేయండి ట్రోల్స్, ఏ విధంగా చేస్తారో చేయండి ఈరోజు ట్రోల్స్. ఈరోజు నార్త్ నుంచి సౌత్ వరకు యూట్యూబ్ మొత్తం స్పిరిట్ పోస్టర్తోనే ఊగిపోతుంది. ఏదైతే అనౌన్స్మెంట్ వీడియో చేశాడో, అనౌన్స్మెంట్ వీడియో చేసినప్పుడు బాలీవుడ్ని సగం తగలబెట్టేశాడు. ఈరోజు పోస్టర్ వచ్చింది కదా, పోస్టర్తో ఇంకా సగం తగలబెట్టేస్తాడు. సరే, పోస్టర్ గురించి మాట్లాడుకుందాం. సో ఏంటంటే బాలీవుడ్ వాళ్ళ గురించి ఎప్పుడు మనకు తెలిసిందే, ఎప్పుడు మన ప్రభాస్ మీద పడి ఏడుస్తూనే ఉంటారు. సో దాని గురించి పక్కన పెడితే పోస్టర్ గురించి మాట్లాడుకుందాం. పోస్టర్లో సందీప్ రెడ్డి వంగ సినిమాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా పోస్టర్ రావడం జరిగింది. పోస్టర్లో ప్రభాస్కి ఆ ఔరా ఉంది కదా, ఇలా పట్టుకొని ఈ చేతిలో వైన్ బాటిల్, ఇక్కడ ఏంటంటే ఒక చేతిలో సిగరెట్, ఆ సిగరెట్ను వెలిగిస్తూ తృప్తి సినిమాలో ఒక డాక్టర్ రోల్ ఏమో ప్లే చేస్తుంది. సో స్వాగ్ అనేది ఏదైతే ఉందో, ఆ సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో హీరోలకు ఏదైతే స్వాగ్ ఉంటుందో ఆ స్వాగ్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ సందీప్ రెడ్డి వంగ సినిమాలో ఖచ్చితంగా హీరోలు 2 పాత్రల్లో కనిపించడం జరుగుతుంది. మనకు అర్జున్ రెడ్డిలో కూడా మన విజయ్ దేవరకొండ హెయిర్ ఉన్న పాత్ర ఒకటి ఉంటుంది, హెయిర్ లేకుండా ఒకటి ఉంటుంది. అలాగే కబీర్ సింగ్ ఎలాగో రీమేక్ అనుకోండి. తర్వాత ఎనిమల్లో కూడా హెయిర్ ఉన్న పాత్ర ఒకటి ఉంటుంది, హెయిర్ లేని పాత్ర ఉంటుంది. ఈ సినిమాలో ఈ పోస్టర్ మీరు చూస్తుంటే ప్రభాస్ గారి హెయిర్ ఉండి, గ్లాసెస్ ఉండి, బాడీ మొత్తం కమిలిపోయింది దెబ్బలతో, దెబ్బలతో కమిలిపోయింది, మొత్తం బ్యాండేజెస్ ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరైతే తృప్తి ఉందో తన డాక్టర్గానే చేస్తుంది. సో ఏంటంటే సందీప్ రెడ్డి వంగ సినిమాలో ఇంకోటి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, హీరోయిన్లో కూడా ముఖ్యమైన పాత్ర ఉంటుంది.
చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. మీరు ఆయన ఏ సినిమాలను చూసుకోండి, హీరోకి ఎంత పాత్ర ఉంటుందో హీరోయిన్లకు కూడా అంతే పాత్ర ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమాలో కూడా తృప్తికే అదిరిపోయే పాత్ర ఉంటుంది. కానీ మీరు పోస్టర్ చూసినప్పుడు మామూలు కాదు. ఆ స్వాగ్ అనేది మన బిల్లా మూవీలో ప్రభాస్ గారి స్వాగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆయన వైన్ బాటిల్ పట్టుకొని ఆ స్వాగ్ ఉంది కదా, మామూలుగా లేదని. మొత్తం దెబ్బలతో కమిలిపోయిన పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగిందంటే ఎంత ఘోరంగా, ఎంత కిరాతకంగా చూపించబోతున్నాడో. ఇప్పటివరకు ఎనిమల్నే చాలా డేంజర్గా చూపించడం జరిగింది. మరి ఎనిమల్కి మించి ఈ సినిమాని చూపించబోతున్నాడంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. అనౌన్స్మెంట్ వీడియోతోని బాలీవుడ్ని తగలబెట్టేశాడు. ఇప్పుడు ఈ పోస్టర్తోని బాలీవుడ్ని ఒక్కొక్కరిని మింగిపడేస్తాడు. నేను మొత్తం ఇదే డిస్కషన్ జరుగుతుంది. ఈరోజు మొత్తం ఇదే డిస్కషన్ స్పిరిట్ గురించే. నెగిటివ్గా చెప్పేవాడు నెగిటివ్గా చెప్తాడు, పాజిటివ్గా చెప్పేవాడు పాజిటివ్గా చెప్తాడు. కానీ ఆ పోస్టర్లో నెగిటివ్గా చెప్పడానికి ఏముందో అది వాళ్ళకే తెలియాలి. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్గా ఇంకో విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఒక సీన్ ఉందంట. ఆ సీన్ ఎలాంటి సీన్ అంటే అది ఎలా చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ప్రభాస్ గారి కోపం ఏదైతే ఉంటుందో ఈ సినిమాలో, అది ప్రభాస్ గారి కోపం ఏదైతే ఉంటుందో ఆ అగ్రెషన్ని చూసి ఒక ఉమెన్ ఇందులో తను ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. తను సరే చెప్పేస్తాను, సుస్సు పోసుకుంటుందంట ఆ అగ్రెషన్ని చూసి. సో అలాంటి ఒక సీన్ ఉందంట. అంత డేంజర్గా చూపించబోతున్నాడు. అంటే ప్రభాస్ గారి కోపం ఏ రేంజ్లో ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. అలాంటి సీన్ ప్రభాస్ గారి కోపం చూసి మరి హీరోయిన్ పాత్రనా ఇంకెవరి పాత్రనా తెలియదు కానీ సుస్సు పోసుకుంటుందంట ప్రభాస్ గారి కోపాన్ని చూసి. అదే రేంజ్లో అంత బ్రూటల్గా చూపించబోతున్నాడంటే ఇది ఖచ్చితంగా బాలీవుడ్ ఏదైతే ఈగో ఉందో ఆ ఈగోని రెచ్చగొట్టడానికి ఇంకా లేపుతున్నాడు సందీప్ రెడ్డి వంగ. సో అది సందీప్ రెడ్డి వంగని గెలిగితే ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా బాలీవుడ్కి చూపిస్తాడు. సో ఫైనల్గా ఏంటంటే సందీప్ రెడ్డి వంగ న్యూ ఇయర్ కానుకగా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఒక అదిరిపోయే గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి గిఫ్ట్ బాలీవుడ్ వాళ్ళకి వేరే రాడ్ దింపేది అనుకోండి. సో ఫైనల్గా ప్రభాస్ గారి స్పిరిట్ మూవీకి సంబంధించిన పోస్టర్ మీకు ఏ విధంగా అనిపించింది అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా మా వాల్ పోస్టర్ తరపు నుంచి మళ్ళీ ఒకసారి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు.